కెమెరామెన్. బట్ వై నాట్ కెమెరా విమెన్? ఫోటోగ్రఫీ ఫీల్డ్ లో మనం అమ్మాయిలను చాలా అరుదుగా చూస్తుంటాం. అలా అని అమ్మాయిలకు ఈ ఫీల్డ్ ఇష్టం లేదని కాదు, సరైన గైడెన్స్ లేదనే అర్థం. నిజానికి ఫోటోగ్రఫీలో అమ్మాయిలకు చాలా అవకాశాలు ఉంటాయి. జస్ట్ ఒక మంచి కెమెరా కొని ఫోటోగ్రఫీలో డిప్లొమా లేదా డిగ్రీ చేయాలి. కెమెరా టెక్నికాలిటీస్ తెలుసనుకుంటే ఆన్లైన్లో ఫోటోగ్రఫీలో సర్టిఫికెట్ కోర్సులు చేసినా సరిపోతుంది. ఆ తర్వాత ఫ్రీలాన్స్ గా చిన్న ప్రాజెక్టులతో మొదలుపెట్టి మంచి పోర్ట్ఫోలియో తయారు చేసుకోవాలి. సోషల్ మీడియాలో ఫోటోలు షేర్ చేస్తూ నెట్వర్క్ పెంచుకోవాలి. ఇక ఫోటోగ్రఫీలో వెడ్డింగ్ ఫోటోగ్రఫీ, కిడ్స్ ఫోటోషూట్స్, పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ, ట్రావెల్ ఫోటోగ్రఫీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, ఫోటో జర్నలిజం, ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ, కిడ్స్ ఫోటోషూట్స్, ఫ్యాషన్ ఫోటోగ్రఫీ, ప్రొడక్ట్ ఫోటోగ్రఫీ అమ్మాయిలకు బెస్ట్ ఆప్షన్స్ అని నిపుణులు సూచిస్తున్నారు. మీకు ఇన్వెస్ట్ చేసే కెపాసిటీ ఉంటే ఒక చిన్న స్టూడియో ఏర్పాటు చేసుకోవచ్చు. పోర్ట్రైట్ ఫోటోగ్రఫీ, కిడ్స్ ఫోటోషూట్స్ కి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా కిడ్స్ ఫోటోషూట్స్ కి ఈ మధ్య డిమాండ్ చాలా పెరిగిపోయింది కాబట్టి మంచి ఆదాయం సంపాదించుకోవచ్చు. ఫ్యాషన్ రంగంలో ఆసక్తి ఉన్న అమ్మాయిలు ఫ్యాషన్ ఫోటోగ్రఫీ ఎంచుకోవచ్చు. దుస్తులు, ఆభరణాలు, మోడల్స్ తో పనిచేస్తూ మ్యాగజైన్స్, బ్రాండ్స్ కోసం ఫోటోలు తీయవచ్చు. ఇక్కడ స్టైల్ అండ్ ట్రెండ్స్ పై అవగాహన ఉంటే చాలా ఉపయోగపడుతుంది. ఇక ఈ కామర్స్ భూమితో ప్రొడక్ట్ ఫోటోగ్రఫీకి కూడా డిమాండ్ పెరిగింది. జ్యువెలరీ, ఫుడ్, గ్యాడ్జెట్లు, ఇలా ఏదైనా ఉండవచ్చు. అమ్మాయిలు ఈ రంగంలో లైటింగ్ అండ్ కాంపోజిషన్ పై శ్రద్ధ పెట్టి ఆకర్షణీయమైన ఫోటోలు తీయవచ్చు. ఇది ఇంట్లో ఉండి కూడా చేసుకోవచ్చు. సో ఫోటోగ్రఫీపై ఇంట్రెస్ట్ ఉన్న అమ్మాయిలు వెనకడుగు వేయకుండా ఈ ఫీల్డ్స్ లో సెటిల్ అయిపోండి.